దగ్గర ఉన్నాము, టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది. సో ఈ ధర్నా ఎందుకు చేపడుతున్నారంటే విద్యార్థుల మీద అధిక ఫీజులు వేసి వేటు వేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమైతే నినాదాలు చేస్తున్నామని అనే విషయం అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ ధర్నా అనేది ప్రైవేట్ స్కూల్లో ఇంత దారుణంగా 20 నుంచి 30% వచ్చేసి ఫీజులు పెట్టే ఇప్పుడున్న ప్రకారము ఆల్రెడీ వచ్చేసి మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి అన్ని వ్యాపారాల్లో లాస్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇన్ని రకాలుగా రేట్లు పెంచుతూ ఉంటే వాళ్ళు ఎలా తల్లిదండ్రులు ఎలా భరిస్తూ ఉంటారు? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫీజులు? బతకడానికే ఇంత ప్రాబ్లం ఉన్న ఈ కాలము రియల్ ఎస్టేట్ పడిపోయి ఏ విధంగా కానీ మనకు లాస్ లో ఉన్నాము. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అనేది చాలా కొరత ఉన్నది. ఇప్పుడు వాళ్ళని సూసైడ్ అటెంప్ట్ చేసుకోమంటారా? పిల్లలకు స్కూల్ పంపించలేదని చెప్పేసి ఏం చేయమంటారు? ఫీజులు అని చెప్పేసి వాళ్ళకి డ్రెస్ అక్కడే కొనాలి అంటారు. లేకపోతేనేమో షూస్ ఏంటిది, పిల్లలకు పుస్తకాలు కూడా అక్కడి నుంచి దగ్గర 6,000 నుంచి 25,000 వరకు బుక్కులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? ఏంటి బతకడానికి ఏంటి పని చేయాలా, లేకపోతే పిల్లల్ని స్కూల్ చదివించాలి? మన రైట్ చట్టం ప్రకారం మనకు వచ్చేసి దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏంటిది అంతర్జాతీయ జాతీయ ప్రమాణాల ప్రకారం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఉంది 10వ తరగతి వరకు. కానీ అది ఎవరు అమలు చేయట్లేదు. ఈ విధంగా ఉంటే పిల్లల్ని చదివించడానికి వీళ్ళు భారాన్ని భరించుకుంటూ చూసేటప్పుడు తప్ప ఏమీ లేవు ఇక్కడ జరిగేది. సో కంపల్సరీగా ఈ ప్రభుత్వ స్కూల్లో కంపల్సరీ తీసేసి మోస్ట్లీ పెట్టుకోండి బాగా బడాబాగులకి, బాగా పైసలు ఉన్న వాళ్ళకి పెట్టండి, ఎవరు వద్దట్లే. కానీ ఎవరైతే లేని వాళ్ళు మోస్ట్లీ 80 to 90% అనేది గవర్నమెంట్ స్కూల్సే కావాలి. దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే స్కూల్స్ టాయిలెట్స్ కూడా చాలా దరిద్రంగా ఉంటున్నాయి. అది ప్రైవేట్ స్కూల్ అయినా కూడా అలానే ఉంటున్నాయి. వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళకు శిక్ష అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా వచ్చేసి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు భారాన్ని బడ్డని చదవలేక ర్యాంకులు అని చెప్పేసి ఎప్పుడు చూడు నారాయణ, శ్రీ చైతన్య అని చెప్పేసి ర్యాంక్స్ అంటుంటే పిల్లల మైండ్ ఎక్కడ పోతుంది? నేను ఫస్ట్ రావాలి అని చెప్పేసి మైండ్లలో వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మైండ్లో స్ట్రెస్ తీసుకోండి తప్ప దీంట్లో చదువుకొని వాళ్ళ నాలెడ్జ్ కోసం చదవాలా, లేకపోతే ర్యాంకుల కోసం పోటీ పడాలా? ప్రభుత్వాన్ని మీరు ఏమడదలుచుకున్నారు? మేము ఒకటే అడగదలుచుకున్నాం, మీరు ర్యాంకుల కోసం కాదు, ప్రభుత్వ పాఠశాలను వచ్చేసి ఎడ్యుకేషన్ కోసం పెట్టండి. ప్రైవేట్ స్కూళ్ళని మొత్తానికి తీసేయండి. మోస్ట్లీ 90% వరకు ప్రభుత్వ స్కూళ్ళని తీసేయండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో విద్యా విధానం అనేది మంచిగా లేదా? మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చేసి ఎంతసేపు మీరు వచ్చేసి అక్కడ లక్షలు వచ్చేసి గవర్నమెంట్ లలో ఇస్తుంటారు టీచర్లకి. మరి అంత స్కూల్లో ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ పెడుతున్నారు కదా, అక్కడ చదువు బాగాలేదా? వాళ్ళని వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ అందరూ వచ్చేసి వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళల్లో పంపిస్తున్నారా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపిస్తున్నారా? పంపించట్లే కదా. కంపల్సరీగా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో జాబర్స్ అందరూ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే వచ్చేసి మీరు పంపించాలి. లేకపోతే మీ జాబులు రిజైన్ చేసేయండి. మరి ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు లక్షలు వాళ్ళకి ఫీజులు ఇస్తారు, ప్రైవేట్ పాఠశాలని చెప్పి ఇక్కడ పెట్టేసి జనాలని తల్లిదండ్రులు ఎందుకు చంపుతున్నారు? ఇది వద్దు అని చెప్తున్నాం. మాక్సిమం వచ్చేసి ప్రభుత్వ కార్పొరేట్ స్కూళ్ళని తీసేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.